హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈ రోజు వీడియోలో నేను ఒక సింపుల్ మేకప్ లుక్ అయితే చూపిస్తున్నానండి. అది ఈ లుక్కి నేను క్రియేట్ చేసుకున్నది. సో నాకు చాలా బాగా అనిపించింది, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇది చాలా తక్కువ ప్రొడక్ట్స్తో అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువ అండి. చాలా తక్కువ ప్రొడక్ట్స్తోనే నేను చేసుకున్నాను అండ్ ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అలానే ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తుంటే నా పేరు మౌనిక అండి. ఒక్క సెకండ్ టైం తీసుకుని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే నా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన ఛానల్లో రివ్యూస్ కానీ వ్లాగ్స్ కానీ ఇలాంటి మేకప్ వీడియోస్ చాలా ఉన్నాయి అండ్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్. ప్రోటీన్ అనేది ఉంటుంది మేకప్లో. సో నేనైతే క్లెన్స్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. సన్ స్క్రీన్ రాసుకుని బయటికి వెళ్ళే పని ఉండటం వల్ల బయటికి వెళ్ళొచ్చాను. సో సమ్ వాట్ డస్ట్ అయితే పడి ఉంటుంది కదా, అందుకే ఈ గార్నియర్ మిసెలర్ వాటర్తో క్లెన్స్ అయితే చేసుకుంటున్నాను. ఇదైతే మేకప్ ఉన్న డస్ట్ ఉన్న చాలా నీట్గా రిమూవ్ అవుతుందండి. నేను ఇది చాలా బాటిల్స్ అయితే వాడాను. నేను వాడిన ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకేమైనా మీకేమైనా రికమెండేషన్స్ కావాలన్నా కింద కామెంట్లో నాకు చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేను మీకు రిప్లై ఇస్తాను. సో నేను కొంచెం అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. ఎప్పుడు మేకప్ అనేది మనం క్లియర్ స్కిన్తో వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా ఫ్లాలెస్గా వస్తుంది. దట్స్ అ మెయిన్ టిప్ అని చెప్పచ్చు. ఈవెన్ ఎవరైనా అలానే వేసుకుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా థింగ్స్ని మనం మేకప్లో కవర్ చేసేయచ్చు అనుకుంటారు. ఏమైనా డార్క్ స్పాట్స్ అవి ఉంటే కవర్ చేయొచ్చండి. ఓపెన్ పోర్స్ కానీ పింపుల్స్ కానీ అవి ఏమి మనం కవర్ చేయలేము. స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ ఉంటే మాత్రం కవర్ చేయొచ్చు. చూడండి, నేను జస్ట్ బయటికి వెళ్ళొచ్చినందుకు ఈ డస్ట్ అయితే వచ్చింది. సో క్లెన్స్ అయితే అయిపోయింది. కొంచెం మనం డ్రై అవనించి తర్వాత స్టెప్ మనం మాయిశ్చరైజర్ చేసుకుందాం. నేనైతే ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు, జస్ట్ వీడియోకి షూటింగ్కి మాత్రమే నేను ఈ మేకప్ లుక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ టైం కూడా 4 o'clock అయిపోయింది కాబట్టి నేను సన్ స్క్రీన్ ఏమీ యూస్ చేయట్లేదు. సో నేను స్టెప్ అయితే మాయిశ్చరైజర్ చేసుకుందాం. ఈ ఎమెలిన్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. ఇదైతే కొంచెం వాటర్ జెల్ లానే ఉంటుంది. నా స్కిన్ టైప్కి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. అండ్ ఎక్కువ థిక్గా ఏమీ ఉండదు. ఇదైతే ఏదైనా మనం ఫేస్ అండ్ నెక్కి కూడా మంచిగా తరువుగా అప్లై చేసుకోవాలి. దెన్ మసాజ్ చేసుకుంటే బాగుంటుంది. మీ మీ స్కిన్ ఏమైనా పఫీగా కళ్ళు ఏమైనా ఉబ్బినట్టు అలా ఉంటే ఒక ఐస్ క్యూబ్ పెట్టుకోండి. ఇంకా మంచిగా అనిపిస్తుంది, మీకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుంది. నేనైతే డైరెక్ట్గా మాయిశ్చరైజర్కి అయితే వెళ్ళిపోయాను. సో మాయిశ్చర్ అవుతూ ఉంటుంది. మనం లిప్స్ కూడా డ్రైగా ఉంటుంది కాబట్టి 2 మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, రెనీ అండ్ దిస్ ఇన్సైట్ అండి. ఇది పోర్ మినిమైజర్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. ఈ రెనీ అయితే ఆల్ స్కిన్ టైప్స్ బాగా చాలా ట్రెండ్ అవుతుంది. మన పోర్స్ని ఇన్స్టెంట్గా మినిమైజ్ చేస్తుంది అన్నట్టు. సో నేను కూడా రీసెంట్గా ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. అంతే, నాకు ఎక్కడైతే ఆయిల్ వస్తుంది అనే చోట నేను రాసుకున్నా. అయితే వచ్చి ప్రైమర్ యూస్ చేసాం కాబట్టి నెక్స్ట్ నాకు ఎక్కడైతే ఈ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అండ్ ఇక్కడ అండర్ ఐస్ దగ్గర కొంచెం బ్లాక్నెస్ ఉంది కదా, డార్క్ సర్కిల్స్, వాటిల్ని నేను కవర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ మెబ్లిన్ ఫిట్ మీ బీబీ క్రీమ్ అండి. ఇందులోనే SPF 50 ఉంటుంది. ఇది ఫ్రెష్ టింట్. నేనైతే 05 అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో విటమిన్ C అండ్ SPF 50 కూడా ఉంటుంది. మనకి మంచి కవరేజ్ అయితే ఉంటుంది. ఇలా డాట్స్ కింద పెడదాము, అంటే మొత్తం ఈవెన్గా కాకుండా ఎక్కడైతే నాకు స్పాట్స్ ఉన్నాయో ఇది బ్యూటీ బ్లెండర్ నేను వెట్ చేసుకున్నా కూడా. సో దీన్ని జస్ట్ ఇలా టాప్ చేయడమే. దీని కవరేజ్ అనేది మరీ హెవీగా ఇవ్వదండి, జస్ట్ న్యాచురల్గా కొంచెం గ్లోయింగ్గా అయితే ఇస్తుంది.
మీరు జస్ట్ హ్యాండ్స్తో అయినా ఇది రబ్ చేయొచ్చు, రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. వేసినంత హెవీగా కూడా ఈ బీబీ క్రీమ్స్, సీసీ క్రీమ్స్ అనేవి ఉండవు. మీకు తెలుస్తుంది కదా ఆ గ్లో అనేది. నెక్స్ట్ వచ్చి నేను ఈ రీకోట్ ట్రాన్స్లూజెంట్ పౌడర్తో సెట్ చేసేస్తున్నా. కార్నర్స్లో కూడా కవర్ చేయాలండి, ఏదో పౌడర్ అయినా ఈ ఫౌండేషన్స్. నెక్స్ట్ అయితే నేను మిస్ క్లేరీ వాళ్ళది ఐబ్రో ప్యాలెట్ అండి. ఇది బిగినర్స్కి చాలా బాగుంటుంది. నేనైతే ఐబ్రోస్ అయితే కొంచెం ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అలా ఫిల్ చేస్తాను. నేనైతే ఈ బ్రౌన్ అండ్ ఈ బ్లాక్ యూస్ చేస్తాను. ఈ బ్రౌన్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే ఇక్కడ ఫిల్ చేస్తాను, అండ్ ఈ బ్లాక్ అనేది ఎండింగ్లో ఫిల్ చేస్తాను. అప్పుడు మనకి న్యాచురల్గా అనిపిస్తుంది. దీనికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఇది కొంచెం థిక్ అండ్ లాంగ్గా అనిపిస్తుంది, ఇది అంత లేదు. ఇది కూడా ఫిల్ చేసేద్దాం. వాళ్ళ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది లిక్విడ్ లిప్స్టిక్ అండి. మేకప్ అంతా మంచిగా సెట్ అయ్యి ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా నేను ఒక సెట్టింగ్ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను. లైక్ రీకోట్ వాళ్ళది ప్రెప్ సెట్ గ్లో అనేది యూజ్ చేస్తున్నా. ఇందులో కొంచెం గోల్డ్ పార్టికల్స్ ఉన్నాయి. దీనివల్ల మన ఫేస్ కూడా కొంచెం షైనీగా కూడా కనబడుతుంది, గ్లోయింగ్గా. సో ఇది నా మేకప్ లుక్. అండ్ నేను స్టిక్కర్ అండ్ కుంకుమ పెట్టేసుకుని హెయిర్ కొంచెం లైట్గా సెట్ చేసుకుని వస్తాను. అంతా అయిపోయాక అయితే ఇలా ఉంది అండి. నాకు ఇలా సింపుల్గా రెడీ అవ్వడం నచ్చుతుంది. అండ్ వీడియో షూటింగ్కి కూడా ఇదైతే చాలా నీట్గా ప్రెజెంట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే, మరి నార్మల్గా ఉండకుండా. అండ్ మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ టైం ఇంకా ఇలాంటి రొటీన్స్ చేయాలి అంటే మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 92% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, నేను చదువుతాను. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కింద నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలానే ఇంకా డైరెక్ట్గా ఏమైనా మాట్లాడాలి అనుకున్నా నా ఇన్స్టా ఐడి కూడా కింద ఇస్తాను. మోనికా లిటిల్ థింగ్స్ 31 అని ఉంటుంది. సో దానికైతే మీరు డైరెక్ట్గా మెసేజ్ చేస్తే మీ సజెషన్స్ని నేను తీసుకుంటా. సో ఇంతే అండి వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అట్లీస్ట్ ఈ వీడియోకి 100 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి చూడండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్.